అందరికీ నమస్కారం. దీపావళి జరుపుకోవాలా? కాలుష్యం తగ్గించాలా? అని ఆందోళన పడాల్సిన కాలం వచ్చేసింది. ఈ సందర్భంగా నా ఆలోచనలను కవిత రూపంలో రాసి వినిపిస్తున్నాను. ఇందులో హైలైట్స్ ముందుగా చూద్దాం. నచ్చితే మొత్తం వినండి. ఇక్కడ నుండి వెలువడు గాలికి ఆంక్షలు పెట్టారంతేను. ప్రపంచమందే శుద్ధగు గాలిని గుండెల నిండా పీల్చారు. పెద్ద కత్తితో ప్రాణం తీస్తూ గాజు గుచ్చుకొన తొలగిస్తుంటే పోయే ప్రాణం నిలిచేనా? ఏం రాదే ఆ రోజు వీళ్ళకి కాలుష్యమన్న ఆలోచనయే. పండగలే నువ్వు పోసే ఆజ్యాల్ భరత జాతి హోమజ్వాలకి. పండగ అంటే సెలవని అంతా బద్ధకస్తులై నిదురిస్తుంటే తెలిపేదెవ్వరు భావితరాలకు. ఇది మీ లక్ష్మి, ఇది నా కవిత. దీపావళి. కళకళ వెలిగే దీపకాంతులతో మనసును దోచే దీపావళి. ధర్మో రక్షతి రక్షితః అని చెప్పక చెప్పే దీపావళి. నరకాసురవధ చేసిరి కాదా సత్యభామయును కృష్ణుడును. దశకంఠున్ దునిమాడిక అయోధ్య చేరిరి సీతారాముడును. వారి రాకతో ఆనందంతో చేసే పండుగ దీపావళి. ఆనందంలో దీపం పెట్టే శుభ సంస్కృతి మన దేశముది. దీపాలార్పి అజ్ఞానమునే పోషించుట మన మెరుగనిది. మరి ఈ రోజున భారత సంస్కృతి మచ్చుకకైనా కనబడదే. పాశ్చాత్య దేశ సంస్కృతినేమో పూనకాలతో పాటిస్తుంటే కాలుష్యం కలిగించిందంటూ దీపావళిని ఆరోపిస్తుంటే పండుగ జరుపగ వద్దను భావన మనలో మనకే కలుగుతూ ఉంటే పండగ అంటే సెలవని అంతా బద్ధకస్తులై నిదురిస్తుంటే తెలిపేదెవ్వరు భావితరాలకు సంప్రదాయమును ధర్మమును. దేశంలోనే జాతి విలువలకు నీళ్ళొదిలే ఈ వారసులు ఏ దేశముజని ఎందో కాలిడి పొగుడుదురా భూభారతిని, నిలుపుదురా నీ గౌరవము. అట్లే చేస్తే గనకుంటుందా ఇంతటి కంటే అపహాస్యం. పండగలే అండగకల చేతులు రెపరెపలాడే ధర్మజ్యోతికి. పండగలే నువ్వు పోసే ఆజ్యాల్ భరత జాతియను హోమజ్వాలకి. పండగ నేర్పును మరచిన ధర్మము. పండగ వస్తే పురాణ శ్రవణము. పండగ చేస్తే పెరుగును భక్తి. పిల్లలకేమో అమితాసక్తి. భక్తులతో కళకళమను గుళ్ళు, అతిథులతో గలగలమను ఇళ్ళు. వాకిట్లో వెలుగుల దీపాలు, దామోదరునికి సేవాస్మృతులు. ముంగిట్లో ముగ్గుల ముత్యాలు, గడపలకో పసుపు కుంకాలు. లక్ష్మీదేవికి పూజా విధులు, ఘుమఘుమలాడే నైవేద్యాలు. పిల్లలకేమో కొత్త బట్టలు, బహుమానాలు, టపాకాయలు. నరక చతుర్థి దీపావళి మరి మహదానందంతో జరిపేసి నాగుల చవితికి ఆశగా చూసే మెరుపుల కాంతుల పిల్లల కళ్ళు. ఇంతానందం ఆపించేసి ఏదో మాటను జొప్పించేసి నాణ్యానికి ఒకవైపే చూపి ఉన్న నిజంలో సగమే చెప్పి భారత జాతికి తీరని నష్టం చేయగా చూసే కలియుగ పురుషులు. బస్సులు వాడక రోజు కారులో తిరుగుతూ పోయే ఈ ప్రజలు, ఫ్రిడ్జులతో ఓజోను చీలునని తెలిసి ఆపని ఈ ఘనులు సంతోషంతో పెట్టిన దీపం పొగయిస్తుందని అంటారా? మళ్ళీ వీళ్లే దేశం క్రికెట్లో కప్పు గెలిచనని కాల్చుదురు. ఏం రాదే ఆ రోజున వీళ్ళకి కాలుష్యమన్న ఆలోచనయే. ఏం కాదా ఇది ఆధునీకరణ ముసుగున జరిగిన ఘోర వంచనయే. ఒక్కనాడు నే కాల్చిన మందులు పక్షుల ప్రాణం తీస్తాయా? ప్రతిరోజు నువ్వు వాడే ఫోన్ కవి అంతరించునని మరిచావా? ఆ సిగ్నల్సే నీ ఆరోగ్యం హరించునని తగ్గించావా? ఏం దాని వాడకం ఆపావా? నువ్వు చేసే ఈ నష్టం ముందు దోమల నాపే ఆ పొగ ఎంత? ఏం ఉందా మరి విచక్షణన్నది? బుర్రా బుద్ధి కూసంతైన ఏం ఉందా సరిచేసే ధైర్యం? ప్రతాపమంతా పండగ పైన.
ప్రశ్నిస్తే ప్రశ్నించు దీనిని, పాఠిస్తే పాఠించు జాతిని. నీపై నీకు గౌరవముంటే నీకై నీకే జవాబు దొరుకును. ప్రపంచమే నిన్ను అనుగమించును. నీపై నీకది లోపాయిస్తే ఇలాంటి కుతర్కలెన్నో ములుచును. బుర్రలేని గొర్రెగా నిన్ను మార్చును. ప్రపంచమందే గాలి నాణ్యతలో ప్రథమ స్థానమౌ జ్యూరిక్లో నిరంతరంగా కాలుష్యం తగ్గించగ చూసే ఆ కృషిలో అవలంబించిన పద్ధతి మోపుట వాహనములపై ఉక్కుపదం. ఫ్రిడ్జులు, వాహనముల్, కార్ఖానాల్, విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు ఇక్కడ నుండి వెలువడు గాలికి ఆంక్షలు పెట్టారంతేను. ప్రపంచమందే శుద్ధగు వాయువు గుండెల నిండా పీల్చారు. వీళ్ళు శీతాకాలం వస్తే బూంగ్ పండుగ చేస్తారు. నూతన వత్సర ఆరంభాన్ని దీపావళిలా చేస్తారు. పటాసులు పేలుస్తారు. పెద్ద కత్తితో ప్రాణం తీస్తూ గాజు గుచ్చుకొన తొలగిస్తుంటే పోయే ప్రాణం నిలిచేనా? యాతన కొంచెం తగ్గేనా? పెద్ద కత్తినే పక్కన పెడితే గాజుకు ప్రాణం పోయేనా? ఒక్కరోజులో వచ్చే పొగను అతి సునాయాసముగా హరించు ప్రకృతి దశాబ్దాలుగా పేర్చిన మురికికి కరోనా కట్టడి చేసింది. లాక్డౌన్ అడ్డం కొట్టింది. తనలో తానే శుద్ధైంది. నీపై నీకు గౌరవముంటే నీకై నీకే జవాబు దొరుకును. ప్రపంచమే నిన్ను అనుగమించును. ధర్మజ్యోతులు, భక్తి జ్యోతులు, జ్ఞానజ్యోతులు ఆగక వెలిగి నవ్వుల కాంతులు, శాంతుల పువ్వులు ఎప్పటికీ మన ఉనికిలో ఒదిగి ఉండగా దేవుని అండగా ఉండని దండములిడుతూ ప్రార్థన చేస్తూ పండగ హాయిగా జరుపుకొండని నిండుగా మనసున ఆకాంక్షిస్తూ ఆపేక్షిస్తూ తెలిపితి నిధియే సర్వే జనాః సుఖినో భవంతు. ఈ కవిత గనక మిమ్మల్ని ఆలోచింపచేస్తే పిల్ల పాపలతో నిశ్చింతగా దీపావళి పండుగ జరుపుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని కవితా సందేశాల కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ క్లిక్ చేయండి. ఇక ముందు రాసే కవితల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక సెలవు, మళ్ళీ కలుద్దాం.